పరమపిత పరమాత్మ పూర్ణబ్రహ్మ సర్వసృష్టి రచనాకారుడు కబీర్ పరమేశ్వరుని దివ్యాశీస్సులతో పుణ్యాత్ములైన మీరు సత్సంగాన్ని వింటున్నారు. సత్సంగము ఏ పుణ్యాత్ములకు ప్రాప్తిస్తుందంటే, ఎవరి మీదైతే పరమేశ్వరుని దివ్యాశీస్సులు ఉంటాయో. పరమేశ్వరుని దివ్యాశీస్సులు ఏ పుణ్యాత్ముని మీద ఉంటాయి? ఎవరైతే పూర్వజన్మలో భక్తి యుక్తంగా ఉంటారో. ఎందుకంటే మానవ జన్మ 2 రకాలుగా ప్రాప్తిస్తుంది. ఒకటి పూర్వజన్మలోని శుభ సంస్కారం మీద ఆధారపడి ప్రాప్తిస్తుంది. ఇంకొకటి టర్న్ వైజ్ ఉంటుంది. ఒక విధానం ఉంది ప్రభువుది, పరమాత్మునిది. అంటే ప్రతి ఒక్క ప్రాణికి 84 లక్షల ప్రకారాలైన ప్రాణుల యొక్క జీవితంలో ఈ దశలన్నీ గడచిన పిమ్మట ఒక మానవ శరీరము అవశ్యము ప్రాప్తిస్తుంది. ఈ పరమేశ్వరుడైన కబీర్ గారి విశేషమైన దయ ఉన్నది మన ప్రాణుల మీద. ఇంకా ఏ కారణంగా వివసుడై ఈ కాలుడు మనకి మానవ జన్మ ఇచ్చి తీరవలసిందే. ఇంకా ఈ మానవ శరీరము మనకి ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. ఒక సువర్ణమైన అవకాశం అవుతుంది. సుకర్మలు ఆచరించడానికి, దాన ధర్మాలు చేయడానికి, ఇంకా మోక్ష ప్రాప్తి కొరకు. మానవ శరీరము పొందినప్పటికీ మనము మోక్ష ప్రాప్తికి ప్రయత్నించటం లేదు. ఇది అతిపెద్ద అపరాధము. దానికి కారణం ఏమిటి? దాని కారణం ఏంటంటే, ఎవరైతే మానవ శరీరాన్ని ప్రాప్తించుకున్న ప్రాణులు, ఎవరైతే పూర్వజన్మ సంస్కారంతో మానవ జన్మను పొందారో, వారు పరమాత్ముని యందు భక్తి కోసము తప్పకుండా ఎక్కడో ఒకచోట సమ్మిళితమవుతారు. కావాలంటే వారు పరంపరానుగతమైన సాధనలు చేసినా, ఎవరినైనా గురువుగా చేసుకుని వారిని అనుసరించిన భక్తి మార్గంలో నడిస్తే, వారు భక్తి లేకుండా భగవంతుని రహితంగా ఉండలేరు. వారు దుఃఖంలో స్మరించనీయండి, సుఖంలో స్మరించనీయండి. ఇంకో రెండో విధమైన ప్రాణులు ఎవరైతే ఉంటారో, టర్న్ వైజ్ అంటే నంబరు 84 లక్షల యోనులలో కష్టాలను భరించి వారెవరైతే మానవ శరీరాన్ని ప్రాప్తించుకుంటారో భక్తిని ఆచరించరు. వారి స్వభావం పశువులలాగే ఉంటుంది. వ్యర్థాలాపనలతో సారా తాగటం, మాంసం తినటం, పోట్లాడటం, అర్థం లేకుండా ఎవరో ఒకరితో పశువుల్లాగా వెళ్ళి వేరే వాళ్ళని అర్థం లేకుండా వెళ్ళి ఢీకొనటం, తగాదాలు పెంచుకోవటం. ఆ ప్రాణులు ఆ టైపు తగాదాలే చేస్తూ శాంతియుతమైన ఇళ్లలో మంటలు రేపుతారు. అయితే ఏ పుణ్యాత్ములైతే భక్తి కలిగి ఉన్నారో వారు సాధనలు తప్పుగా చేస్తున్నారు. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం 23, 24 శ్లోకాల్లో ప్రమాణాలు ఉన్నాయి. ఏమనగా, శాస్త్ర విధిని వదిలిపెట్టి ఎవరైతే తమ ఇష్టానుసారం ఆచరణలు చేస్తారో, తమకు తోచినట్లుగా పూజలు చేస్తారో, ఏవైతే శాస్త్రాలలో ప్రమాణితం కాలేదో ఆ సాధనలనే చేస్తారు. వారికి ఎటువంటి సుఖము ప్రాప్తించదు, ఎటువంటి సిద్ధి ప్రాప్తించదు, వారికి ఎటువంటి సద్గతులు ప్రాప్తించవు. అనగా వ్యర్థము, యూజ్లెస్ ఆ సాధనలు. ఏ సాధకుడైతే శాస్త్ర విధిని వదిలిపెట్టి వారు స్వయంగా సాధన చేస్తున్నారా, లేక ఎవరైనా నకిలీ డూప్లికేట్ గురువుల్ని తయారు చేసుకొని వారిని అనుసరించి శాస్త్ర విరుద్ధమైన సాధన చేస్తున్నారు. వారు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరైతే నేరుగా, ఎవరైతే 84 లక్షల యోనులను దాటి మానవ శరీరాన్ని ప్రాప్తించుకుని భక్తిని ఆచరించడం లేదో వారి జీవనం అయితే ఇలాగే నాశనం అయిపోతూ ఉంది. ఇందుకోసమే సత్సంగం ఆవశ్యకత ఉంటుంది. సత్సంగం అంటే యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానము. ఇంకా యథార్థమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కేవలం పరమాత్ముడు మాత్రమే చెప్పగలదు. తన ద్వారా రచింపబడిన సృష్టి గురించి తానే చెప్పగలదు.
ఇతరులెవరైనా ఋషులు గాని, మహర్షులు గాని, దేవుళ్ళు గాని, వారు కేవలం వారు ఊహించింది మాత్రమే చెప్పగలరు. ఎలాగైతే సైంటిస్టులు వీరింతకు ముందు దేవాత్మలు ఆ శరీరాన్ని భోగించి మానవ శరీరులయ్యారు. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళు కేవలం ఊహ మాత్రమే చేయగలరు. పరమాత్ముని విధానాలను వీళ్ళు తెలుసుకోలేరు. సరిగ్గా ఇదే ప్రకారంగా ఋషులు, మహర్షులు సాధన చేశారు, అభ్యాసాలు చేశారు, మెడిటేషన్, హఠయోగాలు చేశారు. వారికి ఎలాంటి లబ్ధి కలిగిందంటే ఎలాగైతే ఈ రోజుల్లో సైంటిస్టులు ట్రై చేస్తున్నారో అలాగే ఋషులు కూడా ట్రై చేశారు. వారు తలపట్టు కూర్చున్నారు ఏమీ సాధించలేక. చివరికి వాళ్ళనుకున్న వ్యాఖ్యలేవో చేసి మనుషుల్ని సంతుష్టుల్ని చేశారు. ఇదే ప్రకారంగా సైంటిస్టులు కొన్ని రోజుల్లో తమ అభిప్రాయాలను ఫైనల్ చేస్తారు. పరమాత్ముని విధానాలను పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు. జీవుడు తెలుసుకోలేడు. అయితే ఆ పరమాత్ముడు తన విధానాలను సత్సంగ రూపంలో చెప్పటానికి స్వయంగా వస్తారు. ఇది మన సద్గ్రంథాలు కూడా ప్రమాణితం చేస్తాయి. ఎందుకంటే పవిత్ర వేదాలు ఏవైతే ఉన్నాయో ఇది గాడ్ గివెన్ స్పిరిచువల్ నాలెడ్జ్. పరమాత్ముని చేత ఇవ్వబడిన ఆధ్యాత్మిక జ్ఞానము. 4 వేదాలు. ఇంకా 5వ వేదము నష్టపరచబడింది ఇక్కడి స్వామి ద్వారా. ఇక్కడి స్వామి ఎవరు? వారు బ్రహ్మ్. ఎవరినైతే జ్యోతి స్వరూప నిరంజన్ అనగా కాలుడని కూడా అంటారు. ఇతనికి భయం పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైనా తన అంతర్గతమై ఉన్న ఎన్నైతే ప్రాణులు ఇరుక్కుకొని ఉన్నాయో వాటికి పరమాత్ముని యొక్క వాస్తవిక జ్ఞానము తెలిసిపోయినట్లయితే, ఇలా వాటికి వాస్తవిక జ్ఞానం కలిగితే ఏదైతే సుఖమైన స్థానం ఉందో సత్యలోకము, అవినాశుడైన పరమాత్ముని యొక్క ఏదైతే శాశ్వతమైన స్థానం ఉందో, ఎక్కడైతే దుఃఖము, వృద్ధాప్యము, మృత్యువు ఉండవో అతనికెప్పుడూ ఈ భయం పట్టుకొని ఉంటుంది. వీటికి ఆ స్థానం యొక్క జాడ తెలిసినట్లయితే ఇక్కడ ఎవరూ ఉండరు. ఈ కారణంగా ఇతడు కొన్ని పుణ్యాత్ములు ఉంటాయి. వాటిని ఇక్కడికి పంపిస్తాడు. వారికి గురుపదాన్ని ప్రాప్తింపజేస్తాడు. శాస్త్ర విరుద్ధమైన విధానాలన్నీ చెప్పి మానవ మాత్రులను భ్రమింపచేస్తారు. అందుకోసం పరమాత్ముడొస్తారు. ఏవైతే పవిత్రమైన 4 వేదాలున్నాయో గాడ్ గివెన్. కబీర్ గాడ్ గివెన్. కబీర్ పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన జ్ఞానము. ఈ కాలుడు 5వ వేదం సమాప్తం చేశాడు. దీన్ని సూక్ష్మ వేదం అంటారు. దీన్నే తత్వజ్ఞానం అని కూడా అంటారు. దాన్ని పూర్తి చేయటానికి దాని అభావం చేత మనం ఇక్కడ తిరుగాడుతున్నాము. దాన్ని పూర్తి చేయటానికి పరమాత్ముడు స్వయంగా వస్తారు. పరమాత్ముని ఈ రోజు వరకు ఎంతోమంది ఋషులు, మహర్షులు ఎన్నో ధర్మ గ్రంథాలు, ఎంతోమంది ఋషులు, మహర్షులు ఆయన్ని నిరాకారుడని చెప్పారు. ఎటువంటి ఆకారము లేదు. ఇంకా మన ధర్మ గ్రంథాలు ఎన్నున్నాయో అవన్నీ పరమాత్ముని సాకారం అని చెప్పాయి, నరరూపుడని చెప్పాయి, సశరీరుడని చెప్పాయి. వారి పేరును కబీర్ చెప్పారు. బ్రహ్మగారు కూడా తన తల్లి దుర్గామాతతో అంటున్నారు, అమ్మా నేను వేదాలు చదివేటప్పుడు, ఇంకా మీ అనుభవాలు వింటున్నప్పుడు నేను కూడా సాధన చేసి ఏ అనుభూతి పొందుతానో వాటిలో చాలా విరుద్ధమైన అంశాలున్నాయి. అదొక విపరీతమైన జ్ఞానము. నా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతంగా ఉన్నాయి. అయితే దుర్గాదేవి కూడా శక్తిదాయిని ఈ కాల భగవానుడిని. ఎందుకంటే ఈమె ఇతని భార్య కాబట్టి, బ్రహ్మ యొక్క. ఈమెకు ఖచ్చితమైన ఆంక్షలున్నాయి. పరమాత్ముని గురించిన నిజమైన అవగాహన ఎవరికీ చెప్పరాదు. ఈమె కూడా తన పుత్రులకు యథార్థ జ్ఞానాన్ని చెప్పకుండా ఈ మహిమలే చెబుతూ ఉంటుంది. వారు నిరాకారులని, ఎవరి ఎదుటికి రారని, వారెప్పుడూ కనిపించరు. ఇంకా వేదాలలో పరమాత్ముని నరరూపుడని రాశారు, సశరీరుడని రాశారు. ఇంకా పైన కూర్చున్నారు. పైనున్న లోకాల్లో ఎలాగైతే రాజు విరాజమానుడవుతాడో సింహాసనం మీద తలపై కిరీటంతో పరమాత్ముడు కిరీటధారిగా ఉన్నారు. తెల్లటి కలర్‌తో ఆయనపై ఛత్రం ఉంది. అదెంతో కాంతివంతంగా ఉంది. ఎలాగైతే ధగధగా మెరుపులుంటాయో పరమాత్ముని కిరీటంలో, ఇంకా ఛత్రంలో తళతళా మెరుస్తాయి. ఒకసారి బంగారు వర్ణమవుతాయి. ఒక్కోసారి వైట్
పూర్తి తెల్ల కలర్ అవుతాయి. ఈ ప్రకారంగా పరమాత్ముని స్థితి ఉంది. వేదాలు కూడా ఇదే చెబుతున్నాయి. అయితే వేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే 4 వేదాలున్నాయో ఇవి పరమాత్ముని మహిమని చెబుతున్నాయి. అయితే పరమాత్ముడు ఇలా ఉన్నారు, వారి రూపం ఇది, వారెక్కడుంటారు, వారు ఏ ఏ లీలలు చేస్తారు, కానీ వారు ఎలా ప్రాప్తిస్తారు? ఈ వర్ణన 4 వేదాల్లో లేదు. అయితే ఇవి లేకుండా ఈ వేదాలేమిటి? ఎలాగైతే ఎవరైనా నీకొక విచిత్రమైన రోగం ఉందని చెబుతారో, దాని లక్షణాలు ఇవి. కానీ మందు లేదు. అయితే ఏం లాభం అటువంటి రోగం గురించి చెప్పి? అయితే వైద్యుడు ఎవరైతే ఉన్నాడో వైద్యుడు 2 పనులు చేస్తాడు. రోగం గురించి చెప్తాడు, దాని లక్షణాల గురించి చెప్తాడు, ఇంకా సరైన మందు కూడా సిద్ధం చేస్తాడు. అయితే దాంతో లాభం చేకూరుతుంది. ఈ దాసుడే, ఈ రాంపాల్ దాస్ ఈ విశ్వంలో ఈరోజు పరమాత్మని కంప్లీట్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తీసుకొచ్చాడు. కబీర్ భగవానుని ద్వారా పొందింది. అయితే పరమాత్ముడు స్వయంగా వస్తారు, వారు జ్ఞానాన్ని ఇస్తారు. ఎలాగైతే ఋగ్వేదం 9వ నంబర్ మండలంలో సూక్తం నంబరు 86, 86లో 26, 27 మంత్రం, ఋగ్వేదం 9వ నంబర్ మండలం 54వ సూక్తం 3వ నంబర్ మంత్రం, ఋగ్వేదం 9వ నంబర్ మండలం 82వ సూక్తం 82లో 1, 2, 3 మంత్రాల్లో, ఋగ్వేదం 9వ నంబర్ మండలం 94వ సూక్తం 1వ మంత్రంలో, ఋగ్వేదం 9వ మండలం సూక్తం నంబర్ 95, 95 మంత్రం 2లో, ఋగ్వేదం మండలం నంబర్ 9, 20వ సూక్తం 1వ మంత్రంలో, ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం 1, 8, 9 మంత్రాల్లో, ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం 96 అంటే 96వ మంత్రం 16 నుండి 20 వరకు, ఇంకా అనేక స్థానాల్లో ఇది స్పష్టం చేశారు వేదాల్లో. ఆ పరమాత్ముడు పైనున్న లోకాల్లో నివసిస్తారు. ఇంకా అక్కడ సింహాసనం మీద రాజులాగా విరాజమానుడై ఉంటారు. చూడటానికి రాజుతో సమానంగా ఉంటారు. సుందరమైన శరీరము, మానవాకారము. అక్కడి నుంచి సశరీరంగా కదిలి వస్తారు. ఇంకా వారు 3 రకాలైన లీలల్ని చేస్తారు. తన ఆత్మలన్నిటికీ యథార్థమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి, మనల్ని పోషించటానికి, పాలించటానికి, మనకు రక్షణ కల్పించటానికి వారు 3 రకాలైన శరీరాల్ని తాను ఏర్పరచుకుంటారు. ఒక రూపంలో మాత్రం స్థిరంగా ఉంటారు. పైన ఉన్న లోకంలో ఒక ఎత్తైన స్థానంలో పెద్ద గుమ్మటం ఉంది. మందిరం లాంటిది. ఆ మందిరం సెంటర్‌లో ఒక తఖత్ ఉంది. తఖత్ అంటే సింహాసనం. ఎలాగైతే అంటారో ఢిల్లీ తఖత్‌పై బాబర్ కూర్చున్నాడు ఫలానా సంవత్సరంలో. తఖత్ మీన్స్ సింహాసనం మీద. అయితే పరమాత్ముడు మధ్యలో కూర్చొని ఉన్నారు సింహాసనం మీద. శిరస్సు పైన ఛత్రం ఉంది. ఎలాగైతే మీరు చూస్తున్నారో. ఇంకా పరమాత్ముని శిరస్సుపై మకుటం ఉంది. చూడటానికి రాజుతో సమానంగా ఉన్నారు పరమాత్ముడు. అక్కడ నుండి ఒక ప్రకారంగా వారు ఆ శరీరంలో ఉన్నారు. ఇంకా ఆ పరమాత్ముడు నరుని ఆకారంతో ఉన్నారు. మానవ సదృశ్యంగా ఉన్నారు. వారి ఒక రోమంలో, ఓ రోమము అంటే ఒక వెంట్రుకలో, ఒక రోమకూపం అనుకోండి. ఒక రోమకూపంలో కోటాది సూర్యుల్ని కలిపితే, ఇంకా కోట్లాది చంద్రకాంతి రెండిటిని కలిపితే కలిసి ఉన్న ప్రకాశము ఒక రోమ సమానం కూడా కాదు. శోభాయమానం పరమాత్ముని శరీరము ఇంతటి శోభ. ఇంకా అదే పరమాత్ముడు తన వేరే రూపము ధరించి ఇంకో 2 స్థితులు మెయింటైన్ చేస్తారు. ఒకటైతే ప్రతి యుగంలోనూ సత్యయుగము, త్రేత, ద్వాపర్ ఇంకా కలియుగంలో ప్రతి యుగంలోనూ ఒక లీలను చేస్తారు. పైనుండి తన లోకం నుండి వస్తారు. వేరే రూపధారణ చేస్తారు. ఇంకా ఒక తామర పుష్పం పైన, తామర పుష్పమేమో నీటిలో ఉంటుంది. తామర పుష్పం మీదికి చేరి పరమాత్ముడు విరాజమానుడవుతాడు నవజాత శిశువు రూపధారణ చేసి. ఇంకా అక్కడి నుంచి వారిని సంతానము లేనటువంటి దంపతులు వారితో తీసుకెళ్తారు. ఇంకా నెమ్మది నెమ్మదిగా లీలామయ శరీరంతో పరమాత్ముడు లీలలు చేస్తూ పెరిగి పెద్దవుతాడు. ఇంకా జనసాధారణమైన పాత్రను పోషిస్తూ తన చేతులతో పనులను చేస్తూ ఉంటాడు. కాలాన్ని అనుసరించి, యుగాన్ని అనుసరించి ఆ సమయంలో ఏ పనులు జరుగుతాయో తాను సాధారణ నాగరికునిగా ఉంటూ, ఒక భక్తునిగా ఉంటూ తన జీవన వ్యవహారం సాగిస్తారు. తన నిర్వహణను చేసి చూపిస్తారు.
ఇంకా నెమ్మది నెమ్మదిగా ఆ బాలకుడు పెరిగి 4, 5 సంవత్సరాల వయసువాడయి పెద్ద పెద్ద విద్వాంసులను ఆధ్యాత్మిక జ్ఞాన పరీక్షలో ఓడిస్తారు. వారిని కంగు తినిపిస్తారు. ఇంకా వారు పెద్దయ్యాక తత్వదర్శి సంత్‌గా పిలువబడతారు. తన మహిమను తామే చెబుతారు. తమ మహిమలను వారు లోకోక్తులు మరియు దోహాలు అంటే పద్యాల మాధ్యమం ద్వారా, ఇంకా శబ్దావళి ద్వారా అంటే పద్య భాగంలో వినిపిస్తారు. ఈ కారణంగా వారు కవులలో ఒక కవిగా ప్రసిద్ధ కవి పదవిని పొందుతారు. కానీ వారైతే పరమాత్మ. ఎందుకంటే కవుల లోపల ఉన్న ఆ జ్ఞానంతో తెలిసిపోతుంది. కవి తన స్థాయిలో కేవలం ఒక పద్యాన్ని కూర్చగలడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పలేడు. ఇంకా కబీర్ పరమాత్ముడిని మనం కవి అంటున్నాము అజ్ఞానము చేత. వారు ఏదైతే జ్ఞానాన్నిచ్చారో 4 వేదాలు, 18 పురాణాలు, 6 శాస్త్రాలు, మహాభారతము, శ్రీమద్ భగవద్గీత, ఖురాన్ మరియు పురాణము, బైబిల్ వీటన్నింటి ఏకరూపంగా కలగలిసిన జ్ఞానము. ఏదైతే జ్ఞానము వాటిలో ఉందో అదే జ్ఞానము ఇందులో ఉంది పరమాత్ముని ద్వారా ఇవ్వబడి. ఏ జ్ఞానమైతే అందులో అందుబాటులో లేదో, భక్తి విధి లేదు, తత్వజ్ఞానము లేదు. అవి కూడా ఇందులో ఉన్నాయి. ఆయనే పరమాత్ముడు. అయినా మనం ఆయన్ని కవి అనే అంటున్నాము. అంటే ఏ ప్రకారంగా పరమాత్ముని రెండో ప్రకారమైన స్థితి ఏదైతే ఉందో, ప్రతి యుగంలోనూ ఒక బాలకుని రూపధారణ చేస్తారో నెమ్మది నెమ్మదిగా పెరుగుతారు. అయితే ఏ సమయంలో వారు బాలకుని రూపంలో ప్రకటితమవుతారో అది కూడా వారి ఒక అది కూడా భగవంతుని గుర్తించే ఒక లక్షణము. వారు బాల్యావస్థలో ఏ తల్లి పాలను తాగరు. లేగదూడ పాలను మాత్రమే తాగుతారు. అంటే లేగదూడ పాల ద్వారా వారి పోషణ లీల జరుగుతుంది. ఇది వేదాలు చెబుతున్నాయి. ఋగ్వేదం మండలం నంబర్ 9, సూక్తం నంబర్ 1, మంత్రం నంబర్ 8, 9లో ఈ 2 ప్రమాణితమై ఉన్నాయి. 3 రకాలైన శరీరాన్ని పరమాత్ముడు ధరిస్తారు. నవజాత శిశువు రూపంలో ఎప్పుడైతే ప్రకటితమవుతారో వారి పోషణ లీల లేగదూడ ద్వారా జరుగుతుంది. పరమాత్ముడైన కబీరు 600 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వచ్చారో వారు ఈ లీలలు చేశారు. వారు ఈ లీలలే చేశారు. 25 రోజుల శిశువైనా ఏ ఆహారమూ తీసుకోలేదు. తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. అప్పుడు భగవానుడైన శివుడొచ్చాడు శివపురి నుండి కబీరు పరమాత్ముని ఆదేశంతో. ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే ఒక ప్రాంతపు మంత్రి ఉంటాడో, ఎలాగైతే ప్రధానమంత్రి ఇక్కడికొస్తారో వారి కోసం ఏర్పాట్లు ఇక్కడున్న ముఖ్యమంత్రి, మినిస్టర్లు వాళ్ళే చేయిస్తారు ముందు నిలబడి. ఈ ప్రకారంగా వీళ్ళిక్కడ మంత్రులు. శ్రీ బ్రహ్మ రజోగుణ విభాగానికి, విష్ణువు సత్వగుణ విభాగానికి, ఇక్కడ శివుడు తమోగుణ విభాగానికి. ఎవరైతే నీరు మరియు నీమా పేరు గల సాలె దంపతులు వారు ఆ జన్మలో బ్రాహ్మణులు. గౌరీ శంకర్ మరియు సరస్వతి అనే పేర్లు గల ముస్లింలు వారిని బలవంతంగా బై ఫోర్స్ వారిని ముస్లిములుగా మార్చారు. హిందువులు వారిని తమ జాతి నుండి వేరు చేశారు. అయితే ఇంతకుముందు వారి జీవనాధారం కథలు చెప్పి ప్రాప్తించిన దక్షిణతో జరుగుబాటయ్యేది అది ఆగిపోయింది. ఇందుచేతనే వారు బట్టలు నేసే పనిని మొదలుపెట్టారు. ఇంకా ఈ కారణంగానే వారు సాలెవారయ్యారు. అప్పుడు వారు శివుని పూజారులైన బ్రాహ్మణులు. అప్పుడు వారు బ్రాహ్మణులే కానీ ముసల్మానులుగా మారినప్పటికీ భగవంతుడైన శివుని స్మరణ వారిని వేధిస్తూ ఉంది. అయితే భగవంతుడైన శివుణ్ణి అర్థించారు. నీరు మరియు నీమ. హే భగవంతుడా! ఓ శివా! ముందైతే మాకెటువంటి సంతానము లేదు. మీరు దయదలచి తామర పుష్పం మీద ఈ బాలకుడినిచ్చారు. ఇప్పుడు ఇతడు ఏమీ తినటం లేదు. 25 రోజులయింది. అతని మొహాన్ని చూస్తున్నాము, ఏడుస్తున్నాము. అప్పుడు పరమాత్ముని ప్రేరణ చేత శివభగవానుడు అక్కడికొచ్చాడు. ఆ పరమాత్ముడిని తన ఒళ్ళోకి తీసుకొని
మీ పిల్లవాడిని చూపించండన్నాడు సాధువు రూపంలో వచ్చిన శివుడు. ఇంకా పరమాత్ముడిని ఒడిలోకి తీసుకున్నది పరమాత్ముడినే అయినప్పటికీ కబీర్ పరమేశ్వరుడన్నారు, "ఓ మహాత్మా! వీళ్ళతో చెప్పు ఒక లేగ దూడను తెమ్మని. ఇంకా మీరు తమ ఆశీర్భరితమైన చేతినుంచండి లేగదూడ పైన. ఆ లేగదూడ పాలిస్తుంది. ఆ పాలనే తాగుతాను." అలాగే చేయడం జరిగింది. ఓ పుణ్యాత్ములారా! నేటికి 600 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. ఈనాటి ఏదో లోకవేదం కాదు, కల్పిత కథ కాదు ఈ దాసుడు చెబుతున్నది. ఒకటైతే మీరు నిశ్చింతులవ్వండి. ఈ దాసుడు ఏదైతే వచనం చెబుతాడో అది నిరాధారం ఎంతమాత్రం కాదు. అవి ప్రామాణితమై ఉంటాయి. ఇంకా ఇప్పుడు మీకు అవి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కబీర్ సాగర్. నేటికి 600 సంవత్సరాల పూర్వం ఆదరణీయ ధర్మదాస్ సాహెబ్ గారు, ఎవరైతే పరమాత్మని ప్రియమైన ఆత్మగా ఉన్నారో వారు వ్రాశారు. ఏ ఘటనలైతే పరమాత్ముడితో జరిగాయో అవి పరమాత్ముడు ఆయనకు చెప్పారు. సృష్టి రచన, ఇంకా ఎలా ఎలా తన పోషణ లీలలు అన్నీ చెప్పారు. అవి ఆ సమయంలో రాసి ఉన్నారు. 600 సంవత్సరాల క్రితం. ఇంకా నేడు ఈ సద్గ్రంథం కబీర్ సాగర్‌లో మీకు నిరూపణ చేస్తాను చూడండి. ఇది కబీర్ సాగర్ 11 భాగాల సంపూర్ణం. ఖేమ్‌రాజ్ శ్రీ కృషన్ దాస్ ప్రకాశకులు, ముంబై. ఇది చూడండి. ఇది కబీర్ పంతుల యొక్క ముద్రించబడింది. కబీర్ పంథీ భారత్ పథిక్ స్వామి యుగలానంద్ విహారీ ద్వారా పరిష్కృతం. ముద్రకులు మరియు ప్రకాశకులు ఖేమ్‌రాజ్ శ్రీ కృషన్ దాస్, అధ్యక్ష్ శ్రీ వెంకటేశ్వరరావు ప్రెస్, ఖేమ్‌రాజ్ శ్రీ కృష్ణ దాస్ మార్గ్, ముంబై. ఇప్పుడు మీకు దీని ద్వారా తెలియజేస్తాను. 74 పేజీలో ఎలాగంటే మీకు కొంచెం మాటల ద్వారా చెప్తాను. పరమాత్ముడు నవజాత శిశురూపధారణ చేసి తామర పుష్పంపై ప్రత్యక్షమైనారు. నీరు మరియు నీమ వీరిద్దరూ బట్టలు నేసేవారు. దంపతులు భార్యాభర్తలు. నీరు అతని పేరు, నీమ అతని భార్య పేరు. ఇప్పుడు ఆ శిశువు ఏమీ తినటం లేదు కొన్ని రోజుల నుండి. అప్పుడు రామానందులు వారి దగ్గరకు ఆ నీరు వెళ్ళాడు. ఎందుకంటే సాధు సంతుల ద్వారానే ఇటువంటి సమస్యలొచ్చినప్పుడు వారి సలహాలు తీసుకుంటారు. అయితే స్వామి రామానందులు వారు ఒక మహాపురుషులు, విద్వాంస పురుషులుగా భావించబడతారు వేద, గీత, పురాణాల విషయంగా. ఇంకా చాలా సుప్రసిద్ధ మహాత్మా, మహర్షి అనబడేవారు పండితులు. పండితులు ఆ కాలంలో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వారు ఇతర జాతుల వారిని శిష్యులుగా చేర్చుకునేవారు కాదు గాని తంత్రమంత్రోపాయాలు తప్పకుండా చెప్పేవారు. ఇక్కడ చూడండి, ఇది కబీర్ సాగర్. దీని 74 పేజీలో జ్ఞానసాగర్. ఈ బ్రాకెట్‌లో ఏదైతే ఉందో ఇది 74 పేజీ. ఇంకా ఈ జ్ఞానసాగర్ అనే పేరు గల ఒక చాప్టర్ ఇక్కడ రాసి ఉంది. సున్ జుల్హా మన్ భయో ఆనంద జిమి చకోర్ పాయా నిశ్చంద. అంటే ఆ నేతపరివాడు పరమాత్ముని పొంది సంతోషించాడు. ఎలాగైతే చంద్రుని చూసి చకోర పక్షి సంతోషిస్తుందో. లే సుద్ చలే హర్ష మనకీనా అర్థాసో పున్ అస్బోల్ హిలీనా सुत काशी को ले चले लोग देखण ते आव अन्न पानी भक्सै नहीं भखै नहीं अन्न पानी खावै नहीं जुल्हा शोक मनावे. ఇప్పుడు ఎప్పుడైతే పరమాత్ముడిని నీరు, నీమ తీసుకుని వచ్చారో ఎటువంటి సుందరమైన శరీరం అంటే పరమాత్మునిది. ఇంకా ఏ ఇతర పిల్లలు ఇంత అందంగా ఉండరు. ఈ కారణంగా చుట్టుపక్కల నగరాల్లోని ప్రజలు ఈ బాలుణ్ణి చూసేందుకు వచ్చారు. ఇంకా నీరు మరియు నీమాకు చింతపట్టుకుంది. ఈ బాలుడు ఏమీ తినటం లేదు, ఇతడు స్వల్పకాలిక అతిథి అని. వారు దీనివల్ల దుఃఖితులయ్యారు. చూడండి. సుత్ కాశీ కో లే చలే లోగ్ దేఖణ తే ఆవ్ అన్ పానీ బక్సే నహీ దుల్లా శోక్ మనావే. ఏమీ తినటం లేదు, అందుకనే ఈ నేత పరివారు దుఃఖితులయ్యారు. తబ్ జుల్హా మన కీన్ తివానా రామానంద్ సో కహి ఉత్పానా. స్వామి రామానందుల వారి దగ్గరికి వెళ్ళి జరిగిన మొత్తం కథ అంతా చెప్పారు. మే సుత్ పాయో బడా గుణవంత కారణ కౌన్ బఖే నీ సంత. ఓ మహాత్మా, ఇతడేమీ తినటం లేదు, కారణం ఏమిటి? రామానంద్ ధ్యాన్ తబ్ ధారా జుల్హా సో తబ్ వచన్ ఉచారా. రామానందులు వారు ఈ మాటలు చెప్పారు ఆ నేత పరివారికి.
पूर्व जन्म में तो ब्राह्मण जाति और हर सेवा के नहीं बलवाती, कुछ तब सेवा हर की चूका ताते भयजुल्हा का रूपा, प्रीति प्रभु गह तोर लेनी తాతే ఉద్ధానమే సూతుతో దీడా. పూర్వజన్మలో నీవు బ్రాహ్మణుడువు, అప్పుడు నీవేదో భక్తిని విస్మరించావు. ఏదో అపరాధం జరిగింది, ఆ కారణంగానే నీవు బ్రాహ్మణుడి నుండి నేతపరివాడి అయ్యావు. ఇంకా మీ ప్రేమను చూసి భగవంతుడు మీకు అడవిలో ఈ పుత్రుణ్ణి ప్రసాదించాడు. ప్రీతి ప్రభు గయతోర్ లీనా తాతే ఉద్ధానమే సూతుతో దీనా. ఇక్కడిది నూరి కాదు, నీరు చాలా చోట్ల మిస్ప్రింట్ అయింది. హే ప్రభు జస్ కిన్హో తస్ పాయో. అప్పుడు ఆ నేత పనివాడైన నీరు అంటాడు, నేను ఎలా చేశానో నాకు అదే దొరికింది. और आरत हो तो दर्शन आया. సంకట స్థితిలో నేను మీ దగ్గరకు వచ్చాను. अशोक ये उपाय गुसाई बालक अक्सुदावंत कुछ खाई, रामानंद अस युक्ति विचारा, तुम सुत कोई ज्ञानी अवतारा. మీ కుమారుడు ఒక విద్వాంసుడైన పుత్రుడు. बछिया जाही बैल नहीं लागा, సోలే ఠాడ్ కర్తే యాగా. ఒక లేగదూడను తీసుకురమ్మని అన్నారు. దేనినైతే ఎద్దు టచ్ చేయలేదు, లేగదూడ అన్టచ్డ్. కవారి జా బచియా జాహి బేల్ నహీ లాగా, సోలే ఠాడ్ కర్తే హీ ఆగా. దాన్ని తీసుకొచ్చి పిల్లవాడి ముందర నిలబెట్టండి ఆ లేగదూడను. दूध चले ते थन ते दूध ही देव छिपाई, और अक्सुदावंत होवे ताको देखवाई. फिर उसको पिला देना. जुल्हा एक बछिया ले आवा, और चलो दूत कोई मरम न पावा, चलो दूत जुल्हा हरसाना, राख छिपाई काहू नहीं जाना. ఇక్కడ దూత్ శబ్దం ఏదైతే ఉందో లేఖకుడు కొంచెం తారుమారు చేశాడు. ఎలాగైతే ఈ కబీర్ పంత్ వాడు కొన్ని చోట్ల తమ బుద్ధిని ఉపయోగించి మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు కొన్ని మార్పులు చేసే చేష్టలు చేశారు. ఇప్పుడు ఆ దూత ఎవరు? గరీబ్ దాస్ సాహెబ్ గారు చుడానీ గ్రామం జడ్జర్ వాస్తవ్యులకు అదే పరమేశ్వరుడు మళ్ళీ వచ్చి కలిశారు. ఇప్పుడు ఎలాగైతే దాసుడు చెబుతున్నాడో, అంటే 3 రకాలైన స్థితులలో పరమాత్ముడు తన పిల్లలైన మనల్ని అనునిత్యం సంరక్షిస్తూ ఉంటాడు. ఇంకా అదే ఋగ్వేదం మండలం నంబర్ 9 సూక్తం నంబర్ 1 మంత్రం నంబర్ 8లో ప్రమాణితమైంది. అంటే ఆ పరమాత్ముడు 3 ప్రకారాలుగా శరీరధారణ చేస్తారు. మనందరినీ పాలించి పోషించటానికి, మనల్ని కాపాడటానికి. అంటే 2వ రకమైన స్థితిని ఈ దాసుడు క్లియర్ చేస్తున్నాడు. ఒక బాలకుని రూపధారణతో వస్తారు. ఇంకా 3వ రకమైన స్థితిలో ఆ పరమాత్ముడు ఎక్కడ కావాలనుకుంటే ఎప్పుడైనా ఏదో ఒక సాధు, సంతు, మహాత్మా రూపంలో ప్రకటితమై తనకు ప్రియమైన ఆత్మలను, మంచి ఆత్మలను కలిసి వారికి తత్వజ్ఞానాన్ని పరిచయం చేస్తారు. ఇంకా తమను తాము భగవంతునిగా సిద్ధపరచుకునేటందుకు, ఎందుకంటే కాలుడు ఆ జ్ఞానాన్ని మిథ్యపరచడం జరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నష్టపరచడం జరుగుతుంది. ఇందుకే ఆ పరమాత్ముడు తన సాక్షుల్ని సమకూర్చుకుంటారు. ఆ మహాపురుషుల్ని సత్యలోకం తీసుకెళ్తారు, తిరిగి వదిలిపెడతారు. అయితే ఆ 3వ ప్రకారమైన స్థితిలో ఆ పరమాత్ముడు వస్తారు, ఇంకా ప్రియమైన ఆత్మల్ని కలుస్తారు. ఎవరెవరిని కలిశారో ఈ కలియుగంలో ఈ దాసుని నాలెడ్జిలో ఉంది. ఆదరణీయ ధర్మదాస్ సాహెబ్ గారిని, ఆదరణీయ ముల్క్ దాస్ సాహెబ్ గారిని, ఆదరణీయ దాదూ సాహెబ్ గారిని, ఆదరణీయ నానక్ సాహెబ్ గారిని, ఎవరైతే సిక్కు ధర్మ ప్రవక్తగా ఉన్నారో వారిని. ఏ పరమాత్ముడు వచ్చి కలిశారో, ఏ సత్యపురుషుడు వచ్చి కలిశారో సత్యలోకం నుండి, ఎక్కడైతే వారు ఉంటారో అక్కడి నుండి కదిలి వస్తారు నేరుగా. సాధు రూపధారణ, సజీవ మహాత్ముని రూపధారణతో వస్తారు. ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారు చురాజీ గ్రామం జజ్జర్ జిల్లా హర్యానా వాసులకు, ఆదరణీయ గీసా దాస్ సాహెబ్ గారు గ్రామం ఖేకడా మీరట్ జిల్లా ఉత్తరప్రదేశ్ వాసికి. ఈ మహాపురుషుల్లో నుండి పరమాత్ముడు ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారికి మళ్ళీ కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇచ్చారు. ఎందుకోసము? కాలుడు అన్నాడు, అంటే ఎప్పటి వరకు అయితే కలియుగంలో మీ సమయం ఎప్పుడు సమీపిస్తుందో 5500 సంవత్సరాలు, అప్పటి వరకు నేను అన్ని మీ పేరు మీదుగా 12 కబీరు పంతుల్ని నడిపిస్తాను, ఇంకా అనేక పంతుల్ని నడిపిస్తాను. మీరు మీ జ్ఞానాన్ని మిథ్య చేసేస్తారు. ఇందుకోసమే పరమాత్ముడు ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారిని సచ్ఖండ్ తీసుకువెళ్ళి తనను పరిచితుని చేసి, ఇంకా కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము ఆయనలో ఫీడ్ చేశారు.
ఆ పుణ్యాత్ముడు గరీబ్ దాస్ సాహెబ్ గారు తన ముఖకమలం నుండి చెబుతూ రాయించారు. దాంట్లో ఏం రాశారంటే, శివ్ ఉతరే శివపురి సే అవగత్ బదన్ వినోద్ और मैं के कमल और लिया ईस को गोद अन ब्यावर को दूहत है कंवारी को दूहत है दूध दिया तत्काल और पीवे कबीर ब्रह्मगति ता शिव भय दयाल. అంటే శివుడు వచ్చాడు శివలోకం నుండి ఒక సాధువు రూపం ధరించి. ఇంకా అప్పుడు వారు ఆ లేగదూడ వెన్నుపైన చేతినుంచారు పరమేశ్వరుని ఆదేశానుసారము. నవజాత శిశువు రూపంలో పరమాత్ముడు వారి ఒడిలో ఉన్నారు. అప్పుడు ఆ పాలు రావటం మొదలుపెట్టింది లేగదూడ నుండి. దాని స్థనాల నుండి కుమ్మరి వాని నుండి ఒక మట్టి పాత్ర తెచ్చారు. అందులోకి ఆ పాలు వచ్చాయి. అవి సత్యలోకం నుండి వస్తాయి. లేగదూడ నుండి పాలు పరమాత్మునికి తమ నిజలోకం నుంచి వస్తాయి. ఈ నకిలీ లోకం నుండి ఏం తినాలంటారు? ఇక్కడ వీరే బిచ్చగాళ్ళే తిరుగుతున్నారు. ఇంకా సత్యలోకం నుండి వస్తాయి ఆ పరమపిత యొక్క పాలు. గోవు పశువులన్నిటిలోకి పవిత్రమైనది. అంటే ఆ పాలు పరమాత్ముని సేవించేవారు. అయితే ఆ దూత వచ్చాడు, మళ్ళీ ఆ దూత వెళ్ళిపోయాడు. అంటే ఆ పరమాత్ముని యొక్క మహాత్ముడు వెళ్ళిపోయాడు. 3 లోకాల భగవానుడు ఇంకా సాధు సంతు రూపంలో వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇది మిగిలిన వర్ణన. ఇది మిస్గైడ్, వీళ్ళకి తెలియదు. ఇక్కడ వీరు రామానంద్ గారితో జత చేశారు. సాధు సంతుల దగ్గరికి తప్పకుండా వెడతారు మహాపురుషులు. దుఃఖితులైన వ్యక్తులు వెడతారు మహాపురుషుల దగ్గరికి. అతడేదో మాయమర్మాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ పుత్రుడు మామూలు వ్యక్తి కాదు, మామూలు పిల్లవాడు కాదు. ఇతడు ఏదో ఒక మహా విద్వానుడైన పురుషుడు. ఇంకా ఏది ఏమైతే మిగిలిన వాస్తవాలు ఏవైతే దాసుడు చెప్తున్నాడో అవి సత్యాలు. అయినప్పటికీ మనం ఈ పాయింట్‌ని అర్థం చేసుకోవాలి. అంటే వేదాలు ఏది చెబుతున్నాయో, వేదాలు ఏవైతే చెబుతున్నాయో ఆ లీలలు ఎవరు చేశారు? ఎవరైతే వేదాలలో వర్ణించిన లీలలు చేశారో హి ఈజ్ గాడ్. ఇంకా భగవంతుడి లక్షణాలు ఏవైతే లిఖించబడి ఉన్నాయో వేదాలలో, ఇంకా ఎవరైతే ఈ లీలలు చేశారో హి ఈజ్ గాడ్. ఆయనే కదా పరమాత్ముడు. ఇప్పుడు ఈ లీలలు ఎవరు చేశారో మీకు చూపిస్తాను కబీర్ సాగర్ నుండి. ఇంకా మీకు తర్వాత చూపిస్తాను వేదాల నుండి. వేదాల్లో ఇదే రాసుంది. ఎంతో తేలిగ్గా అర్థమవుతుంది. మనం గుర్తించగలుగుతాము మన పరమపితను. ఎవరైతే మన కోసం తిరుగాడుతున్నారో, మనల్ని వెతుకుతున్నారో, మనకి సద్బుద్ధిని ప్రసాదించాలని. మనం ఈ కాలుని అబద్ధపు సుఖాలను చూసి ఇవే సుఖాలనుకొని ఇక్కడి సౌకర్యాలనే అడుగుతూ ఉంటాము. ఇది కావాలి, కారు కావాలి, భవనాలు కావాలి, అన్నీ సమకూరాక మృత్యువు సంభవిస్తే మళ్ళీ గాడిదవుతావు. ఇంక దేనికి పనికొస్తాయి ఈ భవనాలు? పరమాత్ముని కోరుకో. భగవంతుడు ఏం చెప్తారో పరమాత్ముడు కోరటం నేర్పిస్తాడు. నా నుండి ఇవి కోరుకోండి. సాయి ఇతనా దీజియే జిస్మే కుటుంబ సమావే అంబి భూఖే నా రహే కోయి అతిథి నా భూఖా జావే. ఇంతే కోరండి భగవంతుణ్ణి. ఎక్కువ అడగద్దు. ఎక్కువగా కోరితే ఇది ఊబిగా మారి మిమ్మల్ని బంధించేస్తుంది. ఇంకా మీ యొక్క జామే కుటుంబ సమావే అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా కుటుంబానికి ఏ వస్తువుల ఆవశ్యకత ఉందో పరమాత్మ అవి లభింపచేయి. అంటే దాంట్లో అన్నీ వచ్చేశాయి. మిగిలినదేముంది? ఇంటిని కూడా ఇస్తాడు. ఈ రోజుల్లో ఈ కలియుగంలో వాహనం కావాలి, వాహనం కూడా ఇస్తాడు భగవానుడు. ఇప్పుడు ఇంతే అడుగు, జామే కుటుంబ సమావే. ఇంకా మనము ఆకలితో ఉండకూడదు. చాలు. కరువు కాటకాలు వచ్చినప్పుడు చెబుతుండేవారు, ఢిల్లీకి రాజైన తన రాజ్యాన్ని వదిలిపెట్టి భిక్ష కోసం యాచిస్తూ పండ్లు ఆకులు తెంపుకొని మరీ తింటుండేవాడు. ఆహారం తిన్న తర్వాత టైంకి అనవసరమైన కోరికలు పుట్టుకొస్తాయి మనసులో. గొప్ప భవంతిని నిర్మించాలి, పెద్ద కారు కొనాలి, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాల్సింది భక్తిది, ఇంకా ధర్మానిది. అది మనం మర్చిపోయాం. అయితే వాటిని చెప్పడానికే పరమోత్ముడు వస్తారు. ఈ ప్రకరణంలో ఉన్నది చూద్దాం. ఇప్పుడు ఇది రుజువైంది. కబీర పరమాత్మ ఎప్పుడైతే బాలకుడి రూపంలో వచ్చారో, వారు శిశురూపంగా ప్రకటితమైన పరమాత్ముని పరిపోషణ లీల లేగదూడ ద్వారా జరిగింది. ఇది ప్రమాణితము కబీర్ సాగర్లో. ఇదేదో ఈ రోజు రాసింది కాదు. 600 సంవత్సరాల క్రితము పరమాత్ముడు వచ్చినప్పుడు ఆదరణీయ ధర్మదాసు గారిచే లిఖించబడింది. ఇంకా కబీర్ పంతుల ద్వారా సురక్షితమై ఉంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను వేదాలు ఏం చెబుతున్నాయో పరమాత్ముని విషయంలో. వారు ఎటువంటి మేలులు చేస్తారో. ఒకవేళ ఈ వేదాల అనువాదము ఈ దాసుడు చేస్తే
అదే చేయాల్సుంటుంది ఈ కొన్ని శ్లోకాల్లో. ఎవరైతే అనువదించారో వారు భగవంతుణ్ణి నిరాకారుడు అన్నారు. వాళ్ళదే ఫైనల్. వాళ్ళది. ఎవరిది? ఆర్య సమాజ్ వాళ్ళది. మహర్షి దయానంద్ ఇంకా వారి శిష్యులది. ఇలా ఫైనల్ నిర్ణయం చేశారు భగవంతుడు నిరాకారుడని. వారికి ఎటువంటి శరీరము లేదు. ఎటువంటి బాడీ లేదు. ఇంకా వేదాలు కూడా వారి ద్వారానే అనువదించబడ్డాయి. ఈ కొన్ని శ్లోకాల్లోనే పరమాత్ముడు వారి దుర్బుద్ధి మీద వేటు వేసేశారు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా అనువాదం చేశారు వేదాలలో ఉండేలాగా. కొద్దో గొప్పో వారు తికమకలు చేసినా, మీ వివేకవంతమైన సమాజం తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన తత్వజ్ఞానంతో వాటిని తేలిగ్గా అర్థం చేసుకోగలరు. అద్భుతం ఏమిటంటే మీపై భగవంతుని దయ ఉంది. కానీ వారిచే చేసిన అనువాదంలో ఇది స్పష్టమైంది. పరమాత్ముడు మానవ సదృశుడు. అక్కడ నుండి వస్తారు. ఇంకా వారు పుణ్యాత్మల్ని కలుస్తారు. మంచి ఆత్మల్ని కలుస్తారు. ఎందుకు కలుస్తారు? వారికి ఉపదేశం ఇవ్వటానికి, తత్వజ్ఞానాన్ని వినిపించటానికి. ఇప్పుడు వారు ఏ లీలలు చేస్తారో ఇది చూడండి. ఇప్పుడిది ఆర్య ప్రతినిధి సభ అంటే మహర్షి దయానంద శిష్యుల ద్వారా అనువాదితము. ఎవరైతే భగవంతుడు నిరాకారుడని నమ్ముతారో, కానీ వాస్తవంగా వేదాలలో పరమాత్ముడు నరుని ఆకారుడు. నరుడు అంటే మనిషి వలె. సశరీరుడు. వారి పేరు కబీర్. వారు సత్యలోకం నుంచి నడిచి వస్తారు. ఎక్కడైతే వారుంటారో నిజస్థానంలో సభువనోపరి సమస్త భువనాల పైనున్న స్థానంలో తిష్టతి. అక్కడ కూర్చున్నారు భగవంతుడు. రాజసమానుడుగా ఉన్నారు చూడటానికి. అక్కడ నుంచి నడిచి వస్తారు. 3 రకాలైన లీలలు చేస్తారు. ఎప్పుడైతే రెండో ప్రకారమైన లీలలు చేస్తారో ఒక శిశురూపధారణ చేసి నీటిలో ఉన్న తామర పుష్పంపై విరాజమానుడవుతారు. ఈ కారణంగానే పరమాత్ముడు నారాయణుడు అనబడతారు. నారాయణ శబ్దార్థం ఏంటంటే నీటిపైకి వచ్చి నివసించేవారు, వచ్చి విరాజమానుడయ్యేవారు. మనం విష్ణువుని నారాయణునిగా నమ్ముతున్నాము. ఎందుకంటే శేషసర్పం పైన శయనిస్తారు అందుకని. లేదు, ఆ పరమాత్ముడు సత్యలోకం నుంచి వస్తారు. ప్రతిసారి ఇవే లీలలు చేస్తారు. ఇంకా నీటిపై ఉన్న తామర పుష్పంపై విరాజమానుడవుతారు. అందుకే నారాయణుడు అని పిలువబడతారు. వారే నారాయణులు. ఇంకా సత్యనారాయణ. సత్యనారాయణ అంటే అవినాశుడైన పరమాత్ముడు. సత్య అంటే అవినాశి. మనం సత్సాహెబ్ అంటాం వారిని. అవినాశుడైన పరమాత్మ. అంటే అవినాశుడైన పరమాత్మ కబీర్ గారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నశింపుగలిగిన పరమాత్మలు. వీరు దేవుళ్ళు, ప్రభువులు, స్వాములు. వీరికి చావు పుట్టుకలుంటాయి. దీనికి రుజువు శ్రీమద్ దేవీ భాగవతము అంటే దేవీ పురాణము, గీతా ప్రెస్ గోరఖ్పూర్ ప్రకాశితము సచిత్ర మోటా టైప్ 3వ స్కందము 123వ పేజీలో విష్ణు భగవానుడు స్వయంగా చెప్పాడు తన తల్లితో, నీవు శుద్ధ స్వరూపిణివి. మీ దయ వలనే నడపబడుతున్నది. విష్ణు అంటున్నారు, నేను బ్రహ్మ శంకరుడు మీ దయ వలనే కదా మేమున్నాము. మా ఆవిర్భావ తిరోభావాలు అంటే జనన మరణాలు జరుగుతుంటాయి. మేము అవినాశులము కాదు. ఇంకా శంకర భగవానుడు అంటున్నారు, మాతా బ్రహ్మ యొక్క జన్మకారకుడు మీరే కదా. అయితే నేను తమోగుణ లీలలు చేసే శంకరుడు మీ పుత్రుడు కాదా? అంటే మాకు సైతం మీరు జననియే. నేను మీ పుత్రుడను. మేము కేవలం నియమిత కార్యాలే చేస్తాము. మేము 3 గుణాలతో ఉత్పన్నమయ్యాము. సత్వరజస్తమో గుణాల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులము. మేము కేవలము నియమిత కార్యాలు మాత్రమే చేస్తాము. ఎవరి రాతలో ఏది ఉందో అదే ఇవ్వగలము. ఇందులో ఎటువంటి మార్పులు చేయలేము. శ్రీ దేవీ మహాపురాణంలో కొన్ని శ్లోకాల్లో ఈ భగవానుల పూర్తి లీలను దాదాపు స్థితినంతా క్లియర్ చేసింది, స్పష్టం చేసింది. కాన్సెప్ట్ అంతా క్లియర్ అయింది. వీరు నశించువారు. దుర్గాదేవి ఈ ముగ్గురికి తల్లి. సత్వరజస్తమో గుణాల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరే. ఇంకా ప్రకృతి అని దుర్గాదేవిని అంటారు. ఇంకా వీరు నియమిత కార్యాలు మాత్రమే చేయగలరు. అంటే నారాయణుడే పరమాత్ముడు. వాస్తవానికి కబీర్ సాహెబ్ ఇలాంటి లీలలు చేస్తారు. ఇప్పుడు వేదాల్లో చూపిస్తాను మీకు. ఎప్పుడైతే పరమాత్ముడు శిశురూపధారణతో వస్తారో ఆ సమయంలో వారి పోషణ లీల లేగదూడ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం వేదం చదువుతున్నాము. ఇది వేదము. ఇప్పుడు మీకు చూపించాను. తిరిగి మరోసారి చూపిస్తాను. ఇది ఎక్కడి నుంచి ముద్రించబడింది? సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ, మహర్షి దయానంద్ భవన్, రామ్లీలా మైదాన్, కొత్త ఢిల్లీ. అనువాదకులు మహర్షి దయానంద్ సరస్వతి. దీన్ని ముద్రించిన వారు ప్రిన్స్ ఆఫ్సెట్ ప్రింటర్స్,
1510 పటోది హౌస్, దర్యాగంజ్, కొత్త ఢిల్లీ. ఇంకా ఇప్పుడు మీకు ఋగ్వేదం 9వ నంబర్ మండలంలో 1వ సూక్తం చూపిస్తాను. ఇది చూడండి. ఋగ్వేద భాషా భాష్యం అథ నవమం మండలం, 9వ మండలం ప్రారంభమవుతుంది. ఇది దీని మొదటి మంత్రము. ఇందులో ఏమి రాసిందంటే, ఓ సౌమ్య స్వభావ పరమాత్మ, అంటే పరమాత్మని మహిమ కొనసాగుతుందనే కదా. సోమ్ అంటే పరమాత్మ, సోమ్. ఇది కూడా గుర్తుంచుకోండి. ముందుకు వెళ్ళి మీకు ఇది హెల్ప్ చేస్తుంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు. ఇది 1వ నంబరు మంత్రం. మండలం నంబర్ 9, సూక్తం నంబర్ 1లో ఇప్పుడు మంత్రం నంబర్ 2 చదువుతున్నాము. ఇందులో ఓ పరమాత్మ మీరు చూశారు కదా, పరమాత్మని మహిమ కొనసాగుతుంది గుర్తుంచుకోండి. ఇప్పుడు 3వ మంత్రంలో ఓ పరమాత్మ, 4వ మంత్రంలో ఓ పరమాత్మ మీరు ఉంది కదా భగవంతుని మహిమ. ఇంకా 5వ మంత్రంలో ఓ పరమాత్మ మీరు ఉంది కదా భగవంతుని మహిమ. ఇప్పుడు 6వ మంత్రంలో మండలం నంబర్ 9, 1వ సూక్తం, 6వ మంత్రం, ఓ పరమాత్మ ఉంది కదా భగవంతుని మహిమ. ఇంకా ఇక్కడ 7లో మరియు 8లో ఇప్పుడు వీరికి గుర్తొచ్చింది మహర్షి శిష్యులకి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పరమాత్మ అని రాస్తే ముందు ముందు పరమాత్మని మహిమ ఉంది. వారు బాలకుని రూపం ధరిస్తారు. 3 రకాల శరీర ధారణ చేస్తారు. జనానికి అర్థమైపోతుందేమో, అంటే భగవంతుడు నరుని ఆకారుడని. అయితే వీరిక్కడ పరమాత్ముడు అని రాయకుండా పురుషుడని రాశారు. ఇది చూడండి. మండలం నంబరు 9, సూక్తం నంబరు 1, మంత్రం నంబరు 7. ఇందులో 6 వరకు ఓ పరమాత్మ అని రాశారు. 6 వరకు. ఇప్పుడు 7లో వీరి బుద్ధి మళ్ళీ కొంచెం వక్రించింది. ఇక్కడ రాశారు తం, ఆ పురుషునికి. ఇక్కడ పురుషుడని రాశారు, భగవంతుడని రాయలేదు. ఇప్పుడు ఇక 3వది ఇక్కడ ఆ పురుషుని. ఇప్పుడు పురుషుడనే కాన్సెప్ట్‌ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. పురుషుడంటే పరమాత్ముడని. ఇప్పుడు చూడండి, మహర్షి దయానంద్ ద్వారా జ్ఞానం ఇవ్వబడింది పరమాత్ముడు నిరాకారుడని. ఇంకా దీన్ని నమ్మారు ఆర్య సమాజపు వ్యక్తులతో పాటు ప్రపంచమంతా కూడా నమ్మింది భగవంతుడు నిరాకారుడని. ఇప్పుడు మహర్షి దయానందిని మనం మొదలుపెడదాం. ఎందుకంటే మనం వేదాల ద్వారా రుజువు చేయాలి వేదాలు ఏం చెబుతున్నాయో. యజుర్వేదం వారి ద్వారానే అనువదించబడింది మహర్షి దయానంద ద్వారా. యజుర్వేదం అధ్యాయం నంబర్ 40లో మంత్రం 15 మరియు 17లో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎలాగైతే వేద జ్ఞానము పరమాత్ముడు ఇచ్చారో, ఆ పూర్ణ పరమాత్ముడు వీరి అంతఃకరణలో ఫీడ్ చేశారు. ఆ దేవుడు ఏవి రాయారో అది ఇక్కడ రాసేశారు. ఎలా అంటే మనం సులభంగా అర్థం చేసుకునేట్టు. ఎవరైతే మునుముందు వేదాలను చెప్పారో, ఇచ్చారో, వివరించారో వాటిలో రాసున్నదేమిటంటే వేదజ్ఞాన దాత ఏం చెప్పారు ఇప్పుడు. వేదజ్ఞాన దాత ఇప్పుడు కాలుడు అనపడతాడు, బ్రహ్మ. ఎందుకంటే ఇతను తదుపరి ప్రదానం చేశాడు ఏదైతే భగవంతుడు పరమపిత ఇచ్చాడో. అందుకనే ఇది గాడ్ గివెన్. ఇంకా ముందు ఇతను ఏదైతే ఇచ్చాడో అది బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది. ఇందుకోసమే బ్రహ్మ గివన్ అని కూడా అంటారు గీత మరియు ఈ వేదాలు. అయితే ఇక్కడ 40వ అధ్యాయం 15వ శ్లోకంలో వారు స్వయంగా అంటారు, నాదైతే ఒక ఓం నామం. ఇంకా 17లో కూడా ఇది స్పష్టం చేశారు, నాదైతే ఒక ఓం నామం. ఇంకా ఆ పరమాత్మ గుప్తం. ఆ పురుషుడు అంటే పరమాత్మ పూర్ణ బ్రహ్మ పైన ఉంటారు, వారు గోప్యం. ఇది చూడండి, యజుర్వేదాన్ని తీసుకున్నాము, ఋగ్వేదాన్ని పక్కనుంచాము. మహర్షి దయానంద సరస్వతి. ఇది అదే సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ. 2/5 మహర్షి దయానంద్ భవన్, రామ్లీలా మైదాన్, కొత్త ఢిల్లీ నుండి. యజుర్వేదం ఆర్య భాష్యము నుండి మహర్షి దయానంద్ సరస్వతి. ముద్రించిన వారు ప్రిన్స్ ఆఫ్సెట్ ప్రింటర్స్, 1510 పటోది హౌస్, దర్యాగంజ్, కొత్త ఢిల్లీ. 40వ అధ్యాయం యజుర్వేదంలో చివరిది. దీనిలో టోటల్ 40 అధ్యాయాలు ఉన్నాయి, 40 ఓన్లీ. ఇంకా ఇందులో 40వ అధ్యాయంలో 17 మంత్రాలు ఉన్నాయి. వీటిలో యజుర్వేదం ముగింపు మొత్తం దాదాపుగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇది యజుర్వేదం అధ్యాయం నంబర్ 4, 40వ అధ్యాయం నుండి. 40వ అధ్యాయంలో ఈ 15వ మంత్రంలో వేద జ్ఞానదాత అంటారు కి వాయు అనిలం అమృతం అథిదం భస్మాంతం శరీరం ఓం కర్తో సమర్ కెల్బే సమర్ కర్తుం సమర్. ఓంకారాన్ని పని చేస్తూ చేస్తూ జపించు.
కిల్బే అంటే పట్టుదల, తపనతో పాటు స్మరణ చెయ్యి. ఇంకా కృత్యం అంటే మన ప్రధాన కర్తవ్యం తెలుసుకొని మనిషి ఓం నామ స్మరణ చెయ్యాలి. ఇది బ్రహ్మ వరకు సాధన. और వాయు అనిలం అమృతం అథిదం భస్మాంతం శరీరం. అంటే ఎప్పుడైతే మీ ఆయువు సమాప్తం అవుతుందో ఆ సమయంలో ఈ ఓం నామస్మరణతో ఎంతైతే అమృతావు అయితే మీకు ఎన్ని గతులు ప్రాప్తమో అవన్నీ లభిస్తాయి. ఇప్పుడు మీరు దీని రుజువులు శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం శ్లోకం నంబర్ 13లో దొరుకుతుంది. గీతా జ్ఞానదాతే ఈ బ్రహ్మ శ్రీకృష్ణునిలో ప్రవేశించి చెబుతూ ఉన్నాడు ఇలా అంటూ ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యవహారణ మామనుసమరణ్ య ప్రియాతి తదందేహం స యాతి పరమాం గతిం. మాం భ్రమ్ నా భ్రమ్ది. ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. పుణ్యాత్ములారా, ఈ రోజు వరకు ఈ లోకవేదం కల్పిత కథలు విని విని చెవిటివాళ్ళమయ్యాము. ఇంకా మనం మొండిబారిపోయాము. ఆ జ్ఞానాన్ని కంప్లీట్గా నమ్మి ఉన్నాము. ఏదైతే మనం విన్నామో అదే ఫైనల్ అనే భ్రమలో ఉన్నాము. ఎవరూ స్థిరం కాదు. ఎవరికైనా ఏదైనా చెప్తే వారు సరే నిజం ఇలా కూడా ఉంది. ఎందుకంటే మనకి స్వయంగా మన సద్గ్రంథాలతో పరిచయం లేదు. ఈ దాసుడి ఉద్దేశం ఏంటంటే మీకు మన సద్గ్రంథాలను పరిచయం చేసి వీటిలో మాస్టర్ చేయాలని. ఎందుకంటే మీరు భ్రమలో పడకూడదు. ఎలాగైతే శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నెంబర్ 2 శ్లోకం 53లో చెప్పాడు అర్జున, ఎప్పుడైతే భిన్న భిన్న విధాలుగా భ్రమింపచేసే వచనాలు జ్ఞానం నుండి నీ బుద్ధిని తొలగించి ఒకే పరమాత్ముని జ్ఞానమందు నిలుస్తుంది, ఆ పరమాత్ముని జ్ఞానమందు స్థిరపడుతుంది. అప్పుడు నీవు యోగానికి ప్రాప్తుడు అవుతావు. అప్పుడు మాత్రమే నీవు భక్తుడవుతావు. అంటే భక్తికి యోగ్యుడవుతావు. అయితే ఎప్పటి వరకు మీరు భ్రమలో ఉంటారో, ఎవరైనా ఏదైనా చెప్తే సరే అంటావు, ఇంకెవరైనా చెప్తే సరే అంటావు. అప్పటి వరకు మీరు భక్తులు కాలేరు, సఫలీకృతులు కాలేరు. ఈ దాసుడు కోరుకునేది ఏమిటంటే మీ ఈ భ్రమల్ని, అజ్ఞానాన్ని తొలగించాలని. ఒకే పరమాత్మపై ఆ తత్వజ్ఞానాన్ని స్థిరపరచాలి. అందుకోసమే పరమాత్మ మిమ్మల్ని విద్యావంతుల్ని చేశారు. మీపై దయ చూపించారు. రెండో దయ ఏంటంటే ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఉపకరణం తయారు చేశారు ఎలక్ట్రానిక్‌ది. ఈ ప్రొజెక్టరు, సీడీ, టెలివిజన్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఇవి మీకోసం చేశారు పరమాత్ముడు. ఇంకా మీరు ఇంటి దగ్గర కూర్చునే సత్సంగాన్ని అర్థం చేసుకోవచ్చు, వేదాలను తెలుసుకోవచ్చు. ఇంకా మీరు అన్ని సద్గ్రంథాలను అర్థం చేసుకోవచ్చు. ఎప్పటివరకైతే మీరు స్వయంగా మీ కళ్ళతో సద్గ్రంథాలను చూడరో, తెలుసుకోలేకపోతే ఈ కారుని ద్వారా ఎంతమంది సంతులు మిమ్మల్ని భ్రమింపజేయటానికి పంపబడినారో వారిలాగే మిమ్మల్ని మిస్‌గైడ్ చేసి ఆ ఉద్దేశ్యం నుంచి వంచితుల్ని చేస్తారు. అయితే ఇప్పుడు ఈ దాసుడు కోరుకుంటున్నాడు వీళ్ళ ఆటలు సాగకూడదని. మీరు విద్యావంతులు. మీ పిల్లా, పాప, అన్నదమ్ములు కూడా విద్యావంతులు. ఇంకా సద్గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడిక ఇదొకటి అర్థం చేసుకోండి. మీ జీవిత ఉద్దేశ్యం ఏమిటి? ఇది అర్థమవుతుంది సత్సంగం ద్వారా. మానవ జీవన ఉద్దేశం కేవలం మోక్షాన్ని పొందటం. మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, కార్లు కొనిపెట్టుకోవాలి ఇవి కావు. ఇవైతే భక్తి యొక్క అడిషనల్ బై ప్రొడక్ట్. ఈ దాసుడు ఏ భక్తిని మీకిస్తున్నాడో పరమాత్మునిచే ఇవ్వబడింది. ఈ సాధనతో మీరు ఏ సుఖాల కోసం ఎలాగైతే జీవితాంతం వెతుకుతారో ప్రాప్తించుకోవటానికి ఏవైతే దొరకవో ఇవి ఈ భక్తి యొక్క బై ప్రొడక్ట్. అవైతే మీకు ఎలాగూ దొరుకుతాయి. ఎలాగైతే రైతు గోధుమల్ని నాటుతాడో అతని ఉద్దేశం గడ్డిని పండించాలని కాదు. అతని ఉద్దేశం పంట పండించాలి భుక్తి కోసం. గడ్డి దానంతట అదే పెరుగుతుంది. గడ్డి దానంతట అదే పెరుగుతుంది, పెరిగే తీరుతుంది. అయితే ఈ దాసుడు మీకు ఏదైతే శాస్త్రానుకూల సాధన చెప్తున్నాడో వాటితో సాంసారిక సుఖాలు వాటంతట అవే ప్రాప్తిస్తాయి. మీరు అడిగినా అడగకున్నా ఇదొక మార్గం. అయితే ఇందుకోసమే మీ అందరికీ సద్గ్రంథాలని పరిచయం చేయటం అనివార్యము. ఇప్పుడు ఏదైతే యజుర్వేదం 40వ అధ్యాయంలోని 15 మరియు 17 మంత్రాలను అర్థం చేసుకునేందుకు ఒక భగవద్గీత మీకు అత్యంత సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత 4 వేదాల సారాంశం సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంది. వేదాల కంటే సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంది. అయితే దీన్ని మనం చూద్దాం. చూడండి. ఇది శ్రీమద్ భగవద్గీత గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారిచే ముద్రించబడింది. జయదయాల్ గోయంద్కా దీని అనువాదకులు గీతా ప్రెస్ గోరఖ్పూర్‌చే ముద్రించబడింది. ఇప్పుడు మీకు చూపిస్తాను 8వ అధ్యాయం 13వ శ్లోకం. ఇది చూడండి. 8వ అధ్యాయం ఇంకా శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం ఇది 13వ నంబర్ శ్లోకం.
సంస్కృతంలో చదువుతాం. ఎందుకంటే మనం విద్యావంతులం. ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యవహరణ మామనుసమరణ ఏ ప్రియాతి తదందేహం స యాతి పరమాం గతిం. 13వ దీని అర్థం ఏమిటంటే మాం బ్రహ్మ. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుని ద్వారా చెబుతున్నాడు. మాం బ్రహ్మ, నా బ్రహ్మది. ఓం ఇతి ఏకాక్షరం, ఈ ఓం ఒకే అక్షరం, నథింగ్ ఎల్స్. ఇంకా వ్యాహారన్ అనుస్మరన్, ఉచ్చరిస్తూ స్మరణ చేస్తే యః ప్రయాతి చజన్ దేహం, అంటే ఊపిరి శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు భస్మాంతం శరీరం. వేదంలో యజుర్వేదం 40వ అధ్యాయం 15వ శ్లోకంలో భస్మాంతం శరీరం అని రాసుంది. ఇంకా దీనిలో రాసుంది యః ప్రయాతి చజన్ దేహం సహ యాతి పరమాం గతిం. ఓం ద్వారా లభించే పరమగతి ఏదైతే ఉందో అది ఈ రకంగా నన్ను ప్రాప్తించుకుంటారు. మాం బ్రహ్మ, నన్ను ప్రాప్తించుకుంటారు. ఓం ఇది ఏకాక్షరం, ఒకే అక్షరాన్ని స్మరిస్తూ ఉచ్చరిస్తూ నిత్యం స్మరిస్తూ యః ప్రయాతి త్యజన్ దేహం, ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టిపోతారో సహ యాతి పరమాం గతిం, వారికి పరమగతి ప్రాప్తిస్తుంది. ఓం ద్వారా లభించే పరమగతి. ఓం ద్వారా లభించే పరమగతి ఏది? బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఇది బ్రహ్మ స్మరణము, మంత్రం. ఇంకా భగవద్గీత 8వ అధ్యాయం 16 శ్లోకంలో రాసింది ఏంటంటే బ్రహ్మలోకానికి వెళ్ళిన ప్రాణులు కూడా మళ్ళీ జరామృత్యులకు వస్తారు. వారు కూడా సంపూర్ణ మోక్షాన్ని పొందలేరు. కానీ ఈ కాన్సెప్ట్ ఈరోజు ఇంతే క్లియర్ చేయాలి. ఈ ఓం మంత్రం బ్రహ్మది. ఇంకా గీతా జ్ఞానదాత 8వ అధ్యాయంలోని 1లో అర్జునుడు ప్రసంగించాడు. మీరు 7వ అధ్యాయం 29వ శ్లోకంలో ఏ తద్బ్రహ్మ సమాచారం ఇచ్చారో ఆ తద్బ్రహ్మ ఎవరో వారిని తెలుసుకొని ప్రాణుల వృద్ధాప్యము మరణము, అంటే వృద్ధాప్యపు దుఃఖము మరణమును తప్పించుకునే ప్రయత్నాన్నే చేస్తారు. అయితే ఆ కిం తద్బ్రహ్మ, ఇది తెలుసుకున్న ప్రాణి ఎటువంటి వస్తువులను కోరడు. గీతా జ్ఞానదాత 8వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పారు, వారు పరమాక్షర బ్రహ్మ, అంటే వారు పరమాక్షర బ్రహ్మ. గీతా జ్ఞానదాత కంటే వేరే, అంటే సుప్రీం పవర్. అయితే శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నంబర్ 15లో 1-4 శ్లోకాల వరకు 16 మరియు 17లో స్పష్టం చేశారు. మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తానిది ఒక స్థితిని చెప్పారు. తలక్రిందులుగా వేలాడుతున్న సంసార రూప వృక్షము పైన ఏదైతే వేరు ఉందో అది పూర్ణ పరమాత్మ. అందరినీ పోషించేవారే ఆ పరమాక్షర బ్రహ్మ. భూమి ఉపరితలంపై కనపడేదే కాండము. ఆ వేరు పరోక్షము, గుప్తము, హిడెన్, దాగి ఉన్నది. బయటకు కనపడుతున్న దాన్ని వృక్షం అని అంటారు. అయితే పరమాత్ముడు స్వయంగా వచ్చి చెప్పారు, అక్షర పురుష ఎక్ పేడ్ హై. ఇంకా అక్షర పురుషుడు అంటే జ్యోతి నిరంజన్ వాకి డార్ और तीनों देवा शाखा हैं ये पात रूप संसार. ఇంకా ఆ వృక్షం యొక్క వేరు గుప్తమై ఉంది. ఏదైతే భూమి పైకి కనిపిస్తున్న కాండాన్ని అక్షర పురుషుడు అనుకోండి, తర్వాత ముడుచుకొచ్చే లావైన కొమ్మ అక్షర పురుషుడు అనుకోండి. దానికి 3 కొమ్మలు ఉన్నాయి. సత్వరజస్తమో గుణాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి, ఆ కొమ్మలు ఉన్నాయి. ఇంకా ఆకులన్నింటినీ మన ఈ ప్రపంచం అనుకోండి. అయితే వృక్షానికి పోషణ ఎలా లభిస్తుంది? మూలం నుండి, వేర్ల నుండి. భగవద్గీత 15వ అధ్యాయం 1-4 వరకు ఇంకా 16, 17 మంత్రాల్లో ఇది స్పష్టమైంది. తత్వదర్శి అయిన సంతుని గుర్తించడం ఎలాగో చెప్పబడింది. అయితే తత్వదర్శి అయిన సంతు ఎవరవుతారంటే తలక్రిందులుగా వేలాడుతున్న ఈ సంసార రూప వృక్షంలోని అన్ని విభాగాలను వివరంగా చెప్పగలడు. ఇంతకుముందు పరమాత్ముడు తత్వదర్శి సంత పాత్రను కూడా అతడే ధరిస్తూ ఉండేవారు. అందుకే వారు ఒక ప్రసిద్ధ కవి అని కూడా అనబడతారు. లోకోక్తుల మాధ్యమంలో, కవితల మాధ్యమంలో జ్ఞానాన్ని వినిపిస్తారు. వారు 600 సంవత్సరాల క్రితమే చెప్పారు, అక్షర పురుష ఎక్ పేడ్ హై और सरपुरुष वाकी डार और तीनों देवा शाखा हैं ये पात रूप संसार. ఇప్పుడు ఆ వేరు గురించి ఎవరు చెప్తారు? వేరునైతే వారు గుప్తంగా ఉంచారు. ఈ దాసులు పంపించారు, అదెవరో చెప్పేందుకు. వారు కబీర్ సాహెబ్, వారు పరమాక్షర బ్రహ్మ, వారే మూలము. భగవద్గీత 15వ అధ్యాయం 1-4 శ్లోకాల అర్థము, ఆ గీతా జ్ఞానదాత అంటాడు, ఓ అర్జున, తత్వదర్శి అయిన సంతిని గుర్తించే లక్షణాలు ఏంటంటే సంసార రూప వృక్షం యొక్క అన్ని భాగాల్ని, అన్ని విభాగాలను, కాండము, కొమ్మలు, ఆకులు, వేర్లు ఎవరని ఎవరైతే చెప్పగలుగుతారో సహవేదవిత్ వారే తత్వదర్శి సంత్. దాని తరువాత అంటే తత్వదర్శి అయిన సంత్ ప్రాప్తించిన తరువాత పరమేశ్వరుని ఆ పరమపదాన్ని శోధించాలి. తదుపరి అక్కడికి వెళ్ళాక సాధకుడు ప్రపంచంలోకి తిరిగి ఎప్పటికీ రాడు. ఏ పరమేశ్వరుడైతే అన్ని బ్రహ్మాండాల రచన చేశాడో ఇంకా కేవలం వారినే పూజించండి, నన్ను కూడా వద్దు. పూర్ణ మోక్షం కావాలనుకుంటే ఎక్కడికి వెళితే తిరిగి రాకూడదు అనుకుంటావో అక్కడికి వెళ్ళాలనుకోవాలి. ఇంకా మళ్ళీ
15వ అధ్యాయం 16, 17 శ్లోకాల్లో చెప్పారు. ముగ్గురు పురుషులు ఉన్నారు. క్షరపురుషుడు మరియు అక్షర పురుషుడు. క్షరపురుషుడైతే ఈ జ్యోతి నిరంజనకారుడు. అక్షర పురుషుడు దాని కాండమనుకో ఎవరైతే సప్తశంఖ బ్రహ్మాండాల స్వామి ఉన్నారో, ఇంకా క్షరపురుషుడు కేవలం 21 బ్రహ్మాండాల స్వామి. ఇంకా ఏవైతే 3 శాఖలు ఉన్నాయో ఆ వృక్షాలవి. అవి సత్వరజస్తమో గుణాల రూపమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనుకో. మళ్ళీ చెప్పాడు 15వ అధ్యాయం 17వ శ్లోకంలో ఉత్తమ పురుషః తు అన్యః పరమాత్మ ఇతి ఉద్ధారతే. ఉత్తమ పురుషుడు వేరెవరో ఉన్నారు. ఎవరినైతే భగవంతుడు అంటారో, పరమాత్ముడు అంటారో వారు 3 లోకాలలో ప్రవేశించి అందరినీ పాలించి పోషిస్తారు. అవహ ఈశ్వరః వారే అవినాశ పరమేశ్వరులు. అందరి పాలన పోషణ వారే చేస్తారు. ఎలాగైతే మూలం నుండి, వేర్ల నుండి చెట్టు లేదా వృక్షం యొక్క పోషణ జరుగుతుంది, సంరక్షణ జరుగుతుంది. ఇది ఇక్కడ స్పష్టం చేశారు. చాలామంది మిమ్మల్ని భ్రమింపజేస్తారు. భగవద్గీత 15వ అధ్యాయంలోని 18వ శ్లోకంలో గీతా జ్ఞానదాత అంటారు, నేను లోకవేదంలో పురుషోత్తముణ్ణి, ప్రసిద్ధుణ్ణి. ఓ పుణ్యాత్ములారా, అక్కడ ఆయన అంటారు, నా అంతర్గతంలో ఎన్నైతే ప్రాణులున్నాయో 21 బ్రహ్మాండాలలో ఈ అన్నిటికంటే నేను శ్రేష్ఠుడను. వీటికంటే నేను గట్టివాణ్ణి, శక్తివంతుణ్ణి, బలవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి. ఇందుకోసమే లోకవేదంలోని కల్పిత కథల ఆధారంగా నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధుడను. ఐ ఆమ్ నాట్ పురుషోత్తం. ఎందుకంటే వారు 15వ అధ్యాయం 17వ శ్లోకంలో స్పష్టం చేశారు. పురుషోత్తముడు వేరే ఎవరో ఉన్నారు. ఉత్తమ పురుషః తు అన్యః పరమాత్మ ఇతి ఉద్ధారతే. దీని భావం ఏంటంటే పుణ్యాత్ములారా, అయితే ఇద్దరు పరమాత్ములు రుజువయ్యారు. భగవద్గీత 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 62, 66లో గీతా జ్ఞానదాత స్వయంగా అంటారు, అర్జున నీవు సర్వభావాలతో ఆ పరమేశ్వరుని శరణు చేరు. ఆ పరమేశ్వరుని కృపచేత నీవు పరమశాంతిని, ఇంకా సనాతన పరమధామాన్ని పొందుతావు. అంటే పరమశాంతి కావాలి, ఇంకా ఎక్కడికైతే వెళ్ళిన తర్వాత సాధకుడు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రానటువంటి ప్రపంచం కావాలి కదూ. అలాగైతే పరమేశ్వరుని శరణు చేరు. అయితే గీతా జ్ఞానదాత కంటే వేరే ఉన్నారు. ఇంకా వారి విషయంలో చెప్పారు. 4వ అధ్యాయంలోని 32 ఇంకా 34 శ్లోకంలో స్పష్టం చేసింది ఏంటంటే, ఆ పరమాత్మ వచ్చి తమ ముఖకమలం ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. అది తత్వజ్ఞానం. వారి ముఖకమలం ద్వారా చెప్పబడిన వాడిలో, సచ్చిదానంద ఘనభ్రం వాడిలో ఆ యజ్ఞాలు తెలిసిన వారు ధార్మిక అనుష్ఠాన సమాచారం విస్తారంగా ఇచ్చారు. అది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం గురించి తత్వదర్శులైన సంతులను అడుగు, నాకు తెలియదు. ఇది తెలిసినట్లయితే గీతా జ్ఞానదాత మరొక అధ్యాయం తయారు చేసేవారు. ఇందుకోసమే ఆయన చెప్పారు, నీవు తత్వదర్శులైన సంతులను అడుగు. ఇంకా ఏం చెప్పారంటే, తత్వదర్శి అయిన సంతుని ప్రాప్తించుకున్న తదుపరి 15వ అధ్యాయం 4వ శ్లోకంలో పరమేశ్వరుని పరమపదాన్ని శోధించాలి సాధకుడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచంలోకి తిరిగి రాకుండా ఉంటాడో 17వ అధ్యాయం 23వ శ్లోకంలో ఆ పరమేశ్వరుని పొందేందుకు, శాశ్వతమైన స్థానాన్ని సంపాదించేందుకు, ఆ పరమధామాన్ని పొందేందుకు విధిని చెప్పారు. ఓం తత్ సత్ ఇతి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ సమర్థ. ఆ సచ్చిదానంద ఘన బ్రహ్మని పొందేటందుకు ఈ 3 మంత్రాలు జపించాలని నిర్దేశించబడింది. ఫైనల్ నిర్ణయం, నథింగ్ ఎల్స్. అయితే ఈ గీతా జ్ఞానదాత అయితే తన నామాన్ని ఓం అని స్పష్టం చేసేశారు. తత్ మరియు సత్ సాంకేతికలు ఇవి తత్వదర్శులైన సంతులకి వదిలిపెట్టారు. అయితే ఆ తత్వదర్శి అయిన సంత్ ఈ రాంపాల్ దాస్ సత్యలోక ఆశ్రమం బర్వాలా, హిసార్ జిల్లాలో ఉన్నారు. ఈయన దగ్గర ఆ కంప్లీట్ కోర్స్ ఉంది. తత్ మరియు సత్ ఇవి సాంకేతికాలు. తత్ ఇది అక్షర పురుష మంత్రము, ఇది వేరే మంత్రము. తత్ కాదు, అన్య మంత్రము. ఇంకా సత్ ఇది పరమ అక్షర బ్రహ్మ మంత్రము, జపము. ఇది అన్య మంత్రము. దీన్ని సార శబ్దము అంటారు, సారనామము అంటారు, ఆదినామము అని కూడా అంటారు. అయితే ఇది కంప్లీట్ కోర్స్ ఆ పరమేశ్వరుని పొందేందుకు. ఇంకా కంప్లీట్ కోర్స్ ఆ తత్వజ్ఞానంలో ఉంది. ఏదైతే పరమాత్ముడు స్వయంగా వచ్చి చెప్పారో దానిలో కంప్లీట్ జ్ఞానం ఉంది, కంప్లీట్ కోర్స్ ఉంది. ప్రథమ మంత్రం సత్యనామము, మళ్ళీ సారనామము. దీంతో మోక్షం కలుగుతుంది. ఆ సాధన వేదాలలో లేదు. వేదాల్లో పరమాత్ముని మహిమ ఉంది. కబీర్ పరమాత్ముడు 600 సంవత్సరాల క్రితమే తమ అమృతవాణి తత్వజ్ఞానంలో అన్నారు, కే వేద్ మేరా భేద్ హై, मैं ना मिलूं वेदन के माही और जौन वेद से मैं मिलूं ये वेद जानते नहीं. ఈ 4 వేదాలు నా మహిమల్ని గుణగానం చేస్తాయి, కానీ ఈ వేదాలలో వర్ణించిన విధుల ద్వారా నన్ను ప్రాప్తించుకోలేరు. ఏ జ్ఞానంతో, ఏ వేదాలతో, ఏ తత్వవేదంతో నేను దొరుకుతానో ఆ జ్ఞానం ఈ వేదాల్లో లేదు. ఏ వేద జానతే నాహి, వేद मेरा भेद है,
मैं ना मिलूं बेदन के माही और जौन बेद से मैं मिलूं, ये बेद जानते नहीं. వాటిని చెప్పేందుకు పరమాత్ముడు స్వయంగా వస్తారు. మరింత సమాచారం కోసం జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పవిత్ర పుస్తకాలు జ్ఞానగంగా, జీవించు మార్గం, గీతా ని జ్ఞాన అమృతం, అంధ శ్రద్ధాభక్తి, ప్రమాదం ఈ ప్రాణానికి పూర్తి ఉచితంగా పొందండి. మీ పేరు, పూర్తి చిరునామా మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9704301709.